హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం టేస్టీ ఈజీ గోంగూర పచ్చడి తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే గోంగూరను కూడా బాగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో కూడా వేస్తున్నానండి. ఇలా వేసి అన్నిటినీ బాగా కలపాలండి. బాగా కలిపి ఆయిల్లో 2 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేస్తున్నాను. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సీ జార్లోనే చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో నేను వాటర్ పోస్తున్నానండి. కొంచెం కలిపి అలాగా మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత ఉడికిన తర్వాత మూత తీసివేసి ఇలా కలిపినప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే స్టవ్ వెలిగించి కొద్దిసేపు ఉడకనిస్తే వాటర్ కొంచెం తగ్గిపోతాయండి. మరి వాటర్ ఎక్కువగా తీసివేయకండి, వాటర్ ఉంచితేనే టేస్ట్ ఉంటుందండి పచ్చడికి. కొంచెం వాటర్ ఉంచండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నేను పల్లీలను వేయిస్తున్నానండి చట్నీ కోసం. పల్లీలు బాగా వేపాలండి. తర్వాత నేను గోంగూరలో సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలను కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే టేస్ట్ అనిపించదు. తర్వాత ఇందులో గోంగూర కూడా వేసాను. గోంగూర, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా ఆ పేస్ట్ మొత్తం వేసి సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మిక్సీ చేయాలండి. కచ్చా పచ్చాగా మిక్స్ చేయండి, మరి మెత్తగా చేయొద్దు. అప్పుడే కొంచెం పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మన ఈజీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.